ఆదికాండములో ఆదాము హవ్వ కథ విన్నాం కదా. ఇప్పుడు వారి ఇద్దరు కుమారుల కథను విందాం. ఈ కథలో ఒకరు దేవునికి విధేయతగా ఉండడం ఎలా నేర్పిస్తే ఇంకొకరు ఎలా ఉండకూడదో చూపిస్తాడు. దేవుడు సృష్టించిన మొదటి మనుషులు ఆదాము హవ్వలకు ఇద్దరు కుమారులు పుట్టారు. వారు కయీను, హేబేలు. కయీను పెద్ద కుమారుడు, రైతు, పంటలు పండించేవాడు. హేబేలు చిన్న కుమారుడు, గొర్రెల కాపరి. ఒకరోజు ఇద్దరూ దేవునికి అర్పణలు తీసుకువచ్చారు. హేబేలు తన గొర్రెలలో క్రోవిన వాటిని అర్పించాడు. దేవుడు హేబేలు అర్పణను ఆనందంగా స్వీకరించాడు. కాని కయీను తన పంటల్లోంచి కొంత మాత్రమే తీసుకువచ్చాడు, ఉత్తమమైనవి కాదు. దేవుడు అతని అర్పణతో సంతోషించలేదు. అదంతటితో కయీను చాలా కోపంగా, ఈర్ష్యతో నిండిపోయాడు. దేవుడు అతని మనస్సును చూశాడు. అతనితో మృదువుగా చెప్పాడు, నీవు మంచి పని చేస్తే సంతోషంగా ఉంటావు, కాని చెడు చేస్తే పాపం నిన్ను వెంబడిస్తుంది. కాని కయీను తన ఈర్ష్యను ఆపుకోలేకపోయాడు. ఒకరోజు పొలంలో ఉన్నప్పుడు అతని కోపం అదుపు తప్పింది. హేబేలు పైపడి తన తమ్ముడు హేబేలను చంపేశాడు. తర్వాత దేవుడు అడిగాడు, హేబేలు ఎక్కడా? కయీను అన్నాడు, నాకు తెలియదు. నేను నా తమ్ముడిని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలా? దేవుడు అన్నాడు, నీ తమ్ముడి రక్తం నా దగ్గర అరుస్తోంది. నీవు నీ తమ్ముడిని చంపావు. ఇకపై నీ జీవితం కష్టమవుతుంది. నీ పంటలు పండవు. నీవు దేశదిమ్మరిగా తిరుగుతావు. కయీను భయపడ్డాడు, ఈ శిక్ష నేను భరించలేను. ఎవరైనా నన్ను చంపేస్తారు అన్నాడు. దాంతో దేవుడు కయీను మీద ఒక గుర్తు పెట్టాడు. ఎవరూ అతన్ని చంపకూడదని రక్షణ ఇచ్చాడు. కయీను తన కుటుంబాన్ని విడిచి నోదు అనే ప్రదేశంలో నివసించసాగాడు. తన తమ్ముడికి చేసిన చెడు కారణంగా ఆయన ఈ స్థలాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈర్ష్య మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. ఈర్ష్య, కోపం మనల్ని భయంకరమైన పనులు చేయించే అవకాశం ఉంది. మనము మంచి పనులు చేయాలి, ఇతరులు సంతోషపడాలి. ఈర్ష్య మన హృదయాన్ని మలినం చేయనీయకూడదు. మరియు మరో విషయం, మనం తెలియక తప్పు చేసినా దేవుడు క్షమించేవాడు, రక్షించేవాడు. మనము కేవలం ఆయన ముందు పశ్చాత్తాపపడాలి. మళ్ళీ ఒక మంచి బైబిల్ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.